అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధి వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాపర్ ధ్వంసమవగా ఇద్దరు పైలట్స్ కూడా సురక్షితంగా బయటపడ్డట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. హోర్ముజ్పై ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని ఛేదించే ప్రయత్నాల్లో భాగంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ అపాచీ హెలికాప్టర్స్తో పాటు ఫైట్ జెట్లు, డ్రోన్ల ద్వారా పహారా కాస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రీపర్ డ్రోన్స్ కూల్చివేసినట్టుగా ఇరాన్ అనౌన్స్ చేయడంతో అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కాల్పుల్లో కూలిపోయిందా లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే విషయంపై క్లారిటీ లేదు. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధి వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాపర్ ధ్వంసమవగా ఇద్దరు పైలట్స్ కూడా సురక్షితంగా బయటపడ్డట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. హోర్ముజ్పై ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని ఛేదించే ప్రయత్నాల్లో భాగంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ అపాచీ హెలికాప్టర్స్తో పాటు ఫైట్ జెట్లు, డ్రోన్ల ద్వారా పహారా కాస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రీపర్ డ్రోన్స్ కూల్చివేసినట్టుగా ఇరాన్ అనౌన్స్ చేయడంతో అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కాల్పుల్లో కూలిపోయిందా లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే విషయంపై క్లారిటీ లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.